నమస్తే బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. నా పేరు నీలిమ. ముందుగా ముఖ్యాంశాలు. ఆపరేషన్ సింధూర్ భారత ఉగ్రవాద వ్యతిరేక పోరాటంలో చారిత్రక మైలురాయి. కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి శ్రీనివాస్ వర్మ. ప్రజా సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తుంది. రాష్ట్ర సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పాదసారథి స్పష్టీకరణ. అన్నదాతల ఆనందోత్సాహాల మధ్య సోమశిల జలాశయం నుంచి నీరు విడుదల. ప్రత్యేక పూజా కార్యక్రమాల అనంతరం గంగమ్మ తల్లికి చీర సారే జలహారతి సమర్పించిన మంత్రి ఆనం. పాక్ ప్రయోగించిన 15 క్షిపణులు నిర్వహణ చేసిన భారత వాయుసేన. లాహోర్లోని ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ రాడార్లను ధ్వంసం చేసిన సాయుధ దళాలు. పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్లో ఉగ్రవాద శిబిరాలపై భారత త్రివిధ దళాలు నిర్వహించిన ఆపరేషన్ సింధూర్ సాహసోపేత చర్యగా నిలిచిందని కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలోని నర్సాపురం పార్లమెంట్ బీజేపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత త్రివిధ దళాలు సమన్వయంతో ఖచ్చితమైన దాడులు చేసి ఉగ్రవాద సంస్థ జైషే మొహమ్మద్ ప్రధాన కార్యాలయాన్ని వారి శిబిరాలను ధ్వంసం చేశాయన్నారు. ఈ దాడులతో భారతదేశం ఉగ్రవాదంపై ఎంత కఠినంగా వ్యవహరిస్తుందో మరోసారి స్పష్టం చేశాయన్నారు. ఈ దాడి ఆక్రమిత కాశ్మీర్లోని ఉగ్రవాద శిబిరాలపై దాడిగానే చూడాలని, పాకిస్తాన్పై దాడిగా చూడడం తగదని వర్మ తెలిపారు. పాకిస్తాన్ ప్రభుత్వం వక్రబుద్ధి కొనసాగితే ఏ సమయంలోనైనా బుద్ధి చెప్పే అవకాశం ఉందని, ఉగ్రవాదానికి వ్యతిరేకంగా భారత ప్రభుత్వం తీసుకున్నటువంటి చర్యలు ప్రపంచ దేశాలు మద్దతు తెలుపుతున్నాయన్నారు. కేంద్ర ప్రభుత్వం త్రివిధ దళ అధిపతులతో కలిసి ఎటువంటి నిర్ణయం తీసుకున్నా అందరూ మద్దతు ఇవ్వవలసిన అవసరం ఉందని శ్రీనివాస్ వర్మ పేర్కొన్నారు. ఆక్రమిత కాశ్మీర్లో ఉగ్రవాద శిబిరాల మీద దాడి చేయడం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భారత ప్రభుత్వం తీసుకున్నటువంటి ఒక సాహసోపేతమైనటువంటి చర్య. ఏదైతే పహల్గాంలో పర్యాటకుల మీద దాడి చేసి దాదాపు 26 మంది మరణించడానికి కారణమైనటువంటి ఉగ్రవాదులు ఎవరైతే ఉన్నారో ఆ ఉగ్రవాదులు కేంద్రంగా చేసుకున్నటువంటి శిబిరాల మీద నిన్న అర్ధరాత్రి దాడి చేయడం జరిగింది. పాక్ ఆక్రమిత కాశ్మీర్లో ఉగ్రవాద శిబిరాల మీద మాత్రమే భారత్ దాడి చేయడం జరిగింది. ఇది పాకిస్తాన్ మీద జరిగినటువంటి దాడి కాదు అనేటువంటి విషయాన్ని అందరూ గ్రహించాలి. దయచేసి ఈ వ్యత్యాసాన్ని అర్థం చేసుకోవాలి. నరేంద్ర మోడీ గారు అధికారంలోకి వచ్చాక, ఎన్డీఏ ప్రభుత్వం కేంద్రంలో అధికారంలోకి వచ్చాక ఆయన ఆధ్వర్యంలో దేశ రక్షణకు ప్రథమ ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతాం. కాశ్మీర్లో ఆర్టికల్ 317 రద్దు చేసి, ఆర్టికల్ 35A రద్దు చేసి, ప్రజాస్వామ్య పద్ధతుల్లో ఎన్నికలు జరిపి ప్రజా ప్రభుత్వాన్ని కూడా ఏర్పాటు చేసినటువంటి ఘనత నరేంద్ర మోడీ గారిది అనడంలో ఏమాత్రం కూడా సందేహం లేదు. ఇవాళ కాశ్మీర్లో పెద్ద ఎత్తున పర్యాటకులు పెరిగారు. పర్యాటకుల ద్వారా పెద్ద ఎత్తున ఆదాయం వస్తున్నటువంటి సందర్భం మనంతా కూడా గమనించాలి. ప్రజలు స్వేచ్ఛగా జీవిస్తున్నారు ఈ రోజున కాశ్మీర్లో. అటువంటి సమయంలో ఉద్దేశపూర్వకంగా భారతదేశంలో కాశ్మీర్లో పర్యటిస్తున్నటువంటి పర్యాటకులకు అభద్రతా భావం కలిగించాలనేటువంటి ఆలోచనతో ఉగ్రవాదులు పర్యాటకుల మీద దాడి చేసి హతమార్చారు అనేటువంటి సంగతి భారతదేశంలోనే కాదు ప్రపంచ దేశాల్లో అన్ని చోట్ల కూడా అర్థమైంది. ప్రపంచంలో అనేక దేశాలు భారతదేశానికి పెద్ద ఎత్తున మద్దతు ప్రకటించారు. ఇవాళ ఉగ్రవాదానికి వ్యతిరేకంగా భారతదేశంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం పెద్ద ఎత్తున పోరాటం చేస్తాం. ఇవాళ ఉగ్రవాదుల్ని ఎదుర్కొనేటువంటి విషయంలో ప్రపంచంలో భారతదేశం ముందుంది అనేటువంటి విషయాన్ని కూడా మనం అంతా కూడా గమనించాలి. కాబట్టి ఏదైతే పాక్ ఆక్రమిత కాశ్మీర్లో ఉన్నటువంటి ఉగ్రవాదుల శిబిరాలు అవుతున్నాయో ముజఫరాబాద్లో కానీ కోట్లీ అనేటువంటి ప్రాంతాల్లో కానీ వాటి మీద దాడి చేయడం నిన్న అర్ధరాత్రి దాన్ని పాకిస్తాన్ కూడా ధృవీకరించడం జరిగింది. పాకిస్తాన్ పాలకులు ప్రేలాపనలు పెడుతూ ఉన్నారు, ప్రతీకారం తీర్చుకుంటామని. ఇటువంటి ప్రగల్భాలకు ప్రేలాపనలకు లొంగిపోయేటువంటి ప్రభుత్వం కాదు ఇవాళ కేంద్రంలో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఉన్నటువంటి ప్రభుత్వం. కాబట్టి ఇవాళ దేశంలో ప్రజలందరూ కూడా పార్టీలకు అతీతంగా పెద్ద ఎత్తున ప్రభుత్వానికి మద్దతు ఇవ్వాల్సినటువంటి అవసరం. నిన్న మాక్ డ్రిల్ నిర్వహించడం జరిగింది. అనేక జాగ్రత్తలు తీసుకుంటున్నారు. పాకిస్తాన్కి ఏ సమయంలోనైనా బుద్ధి చెప్పేటువంటి అవకాశం ఉంది అనడంలో ఏమాత్రం కూడా అనుమానం లేదు. ఇప్పటికే పాకిస్తాన్ని అన్ని రకాలుగా దిగ్బంధనం చేసింది భారత ప్రభుత్వం. ప్రపంచ దేశాలు కూడా భారతదేశానికి పెద్ద ఎత్తున మద్దతునిస్తున్నాయి. భారతదేశం అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం ప్రపంచంలో. యుద్ధాలు చేయడం ద్వారా సమస్యలు పరిష్కార మార్గం కాదు, యుద్ధాలు మాత్రమే
సామరస్యంగా పరిష్కరించుకోవాలనేటువంటి దిశగా భారతదేశం అనేక సంవత్సరాలుగా పనిచేస్తూ ఉంది. అయితే పరిస్థితులు చేయి దాటేటువంటి పరిస్థితుల్లో భారత ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఎటువంటి నిర్ణయం తీసుకున్నా ఈ దేశ ప్రజలందరూ కూడా సిద్ధంగా ఉండాలి, సహకరించాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తుంది. భారత్ తలుచుకుంటే పాకిస్తాన్ అది పెద్ద ఇష్యూ కాదు, ఇది కవ్వింపు చర్య. అలా ప్రపంచంలో భారతదేశం యొక్క ఎకానమీ చాలా బాగుంది. అభివృద్ధి చెందినటువంటి దేశాలుగా భావించేటువంటి దేశాల కన్నా భారతదేశం యొక్క ఎకానమీ బాగుంది. 5వ ఆర్థిక శక్తి ఉన్నటువంటి దేశంగా భారత్ ఎదిగింది. కాబట్టి యుద్ధం చేయడం అనేది, మరొక రకంగా బుద్ధి చెప్పడం అనేది కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు, తిరుగుదల దళాల బుద్ధులు కలిపి ప్రజల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తుందని బాపట్ల జిల్లా ఇన్ఛార్జి మంత్రి కొలుసు పదసరథి పేర్కొన్నారు. పచ్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు చేతుల మీదుగా లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్లను పంపిణీ చేశారు. పచ్చూరు నియోజకవర్గం వివిధ కారణాలతో అనారోగ్యానికి గురైన 43 మంది బాధితులకు సీఎం సహాయ నిధి నుంచి 28.85 లక్షల రూపాయలు విలువైన చెక్లను మంత్రి అందజేశారు. అనారోగ్యంతో బాధపడుతున్న వారంతా త్వరగా కోలుకోవాలని, వారి కుటుంబాలు సుభిక్షంగా ఉండాలని ఈ సందర్భంగా ఆయన ఆకాంక్షించారు. నమస్కారం. మీ ప్రియతమ శాసనసభ్యుడు, నా సోదర సమానుడు సాంబశివరావు గారికి, పర్చూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ, కూటమి పార్టీల కార్యకర్తలకు, నాయకులకు, ప్రత్యేకంగా ఈరోజు సీఎంఆర్ఎఫ్ లబ్ధి పొందిన పెద్దలకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు సీఎంఆర్ఎఫ్ ద్వారా లబ్ధి పొందిన వారందరినీ కూడా భగవంతుడు చల్లగా చూసి వారు మంచి ఆయురారోగ్యాలతో మంచి ఆరోగ్యం కలగాలని చెప్పేసి వారిని భగవంతుడు ప్రార్థిస్తూ, మరి మన పర్చూరు నియోజకవర్గంలోనే 730 మందికి 4,65,00,000 ఇదే స్థాయిలో నా నియోజకవర్గం న్యూజివీడ్లో కూడా ఇచ్చారు. అంటే 175 నియోజకవర్గాల్లో ఒక్కొక్కరికి 5 కోట్లు సుమారు, కొంతమందికి ఎక్కువ కూడా ఇచ్చినాయి. ఇవన్నీ తీసుకుంటే దాదాపు 1000 కోట్ల వరకు మానవతా దృష్టితో పేదవాళ్ళందరికీ కూడా 9 నెలల్లోనే, ఇంకా సంవత్సరం కూడా పూర్తి కాల, ఈ దాదాపు 1000 కోట్ల రూపాయలు ఆరోగ్యశ్రీ అదనంగా ఉంది. మన ప్రభుత్వంలో కూడా ఆరోగ్యశ్రీ నడుస్తూనే ఉంది. దానికి తోడు ఈ పేదరికం ఏదైతే శాసనసభ్యులు రికమెండ్ చేస్తారో 1000 కోట్ల దాకా దాదాపు ఆర్థిక సాయం చేశారంటే చంద్రబాబు నాయుడు గారి యొక్క మానవత దృష్టి ఏ విధంగా ఉందో ఒకసారి ఆలోచించామని చెప్పేసి మీ అందరికీ సెవెనిగా మనం చేస్తాను. అంటే కూడా బాగా ఎక్కువ తెలుసు. ఆయన ఒక మెషిన్ లాగా పనిచేస్తూ సుఖాలని, సంతోషాలని అన్నిటినీ పక్కన పెట్టేసి ఈ రాష్ట్రాన్ని ఏదో ఒక రకంగా దేశంలో నెంబర్ 1 రాష్ట్రంగా తీర్చిదిద్దాలి. ఈ రాష్ట్రంలో యువకులందరూ కూడా మంచి ఉపాధి అవకాశాలు పొంది, మంచి ఉద్యోగాలు పొంది, వారి ద్వారా వారి కుటుంబాలు, పేదరికంలో ఉన్న కుటుంబాలు కానివ్వండి, బీసీ ఎస్సీలు కానివ్వండి, ఆ పిల్లలకి ఉద్యోగ అవకాశాలు ఇస్తాయి. పెన్షన్లు ఇవ్వచ్చు, లేకపోతే సంవత్సరానికి ఏదో 10,000 20,000 ఏదో ఇవ్వచ్చు. కానీ దాని ద్వారా కుటుంబాలు అభివృద్ధి చెందుతాయి అనుకుంటే అది అడియాసే అని చెప్పేసి నేను భావిస్తా ఉన్నాను. వీటితో పాటు సంవత్సరానికి ఏదో పిల్లలు చదువుకోవడానికి పెన్షన్లు ఇవన్నీ ఇస్తూ ఆ కుటుంబంలోని పిల్లలకు గనక మంచి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తే, సాఫ్ట్వేర్ ఉద్యోగమో లేకపోతే మంచి ఫ్యాక్టరీల ఉద్యోగం కల్పిస్తే ఆ కుటుంబం కూడా అభివృద్ధి చెందిదనే ఆలోచనతో ముఖ్యమంత్రి గారు ఈ సంక్షేమ కార్యక్రమాల్ని, అదేవిధంగా అభివృద్ధిని, ఈ రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధిని, ప్రత్యేకంగా పోర్టులు బ్రహ్మాండంగా పరిగెడతా ఉన్నాయి. 7 లక్షల కోట్ల ఫ్యాక్టరీలు మన రాష్ట్రానికి వచ్చినాయి. గత 5 సంవత్సరాల్లో ఈ రాష్ట్రం పేరెత్తితేనే పారిపోయిన పెట్టుబడిదారులందరూ కూడా ఈరోజు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం మీద నమ్మకంతో ఈరోజు మన రాష్ట్రంలో, ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడి పెడతానికి పరిగెత్తుకొస్తున్నారంటే చంద్రబాబు నాయుడు గారి యొక్క పరిపాలన ఆలోచించమని చెప్పేసి మనం చేస్తాం. మన రోజు సంక్షేమ కార్యక్రమాలతో పాటు మన ఫ్యాక్టరీలని శంకుస్థాపనలు కానివ్వండి, ఫ్యాక్టరీల ప్రారంభోత్సవాలు కానీ చేస్తున్నాయి. ఈరోజు చూసిన ఎల్జీ కంపెనీ 5,000 కోట్ల పెట్టుబడి, మన ఆర్సిలర్ మిట్టల్ 1,45,000 కోట్ల పెట్టుబడి శంకుస్థాపన చేశారు.
అదేవిధంగా రిలయన్స్ 65,000 కోట్ల పెట్టుబడి మన యువ నాయకుడు మీ జిల్లాలోనే మన కనిగిరిలో సిబిజీ ప్లాంట్కి శంకుస్థాపన, ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా 2 లక్షల కోట్లతో ఇవన్నీ కూడా ఒక 2 సంవత్సరాల్లో వస్తే మన పిల్లలందరికీ కూడా ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి కదా. అన్నదాతల ఆనందోత్సాహాల మధ్య మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి సోమశిల జలాశయం నుంచి నీటిని విడుదల చేశారు. సోమశిల జలాశయంలో ప్రత్యేక పూజా కార్యక్రమం నిర్వహించిన అనంతరం గంగమ్మ తల్లికి చీర, సారే, జలహారతి సమర్పించి నీటిని విడుదల చేశారు. జిల్లాలో 2వ పంటకు నీరు విడుదల చేయడంతో అక్కడి రైతులు మంత్రికి ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, రైతులు, అధికారులు పాల్గొన్నారు. నెల్లూరు జిల్లా రైతాంగానికి 2వ పంట నీరు విడుదల చేయడానికి ముఖ్యంగా ఈరోజు ఈ ప్రధానమైనటువంటి కార్యక్రమం జిల్లా రైతాంగ చరిత్రలో ఇది మళ్లీ ఒక నూతన అధ్యాయం. 5 సంవత్సరాల కాలం నెల్లూరు జిల్లాలో రైతాంగానికి మొదటి పంట తర్వాత 2వ పంటకి నీళ్లు ఇవ్వాలంటే అది ఒక పెద్ద యుద్ధమే జరిగేది. ఇవాళ ఎన్డీఏ కూటమి జాతీయ పార్టీ అధ్యక్షులైనటువంటి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రంలో వచ్చాక నీటి నిలువ సామర్థ్యంతో పాటు నీటి విడుదలని, పంపిణీని కూడా క్రమబద్ధీకరించాలని, క్రమశిక్షణతో రైతాంగానికి నీటిని విడుదల చేయాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు అనేక నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. ఇరిగేషన్ శాఖ మంత్రి గారు శ్రీ రామానాయుడు గారు, చీఫ్ ఇంజనీర్లు, సెక్రటరీలు అందరూ కలిసి గతంలోనే సోమశిల ప్రాజెక్టుని పరిశీలన చేయడం, నీటి విడుదల ఏ విధంగా ఉండాలనేటువంటి సూచనలు కూడా మాకు ఒక ఎస్ఓపి ఇవ్వడం కూడా జరిగింది. మొదటి పంట నీళ్లు తర్వాత రిజర్వాయర్ల సామర్థ్యంలో ఎంత మేరకు నీరుంది, ఉన్న అవసరాలు పోను మిగిలిన నీరు ఎంత భూమికి మనం ఇవ్వగలం 2వ పంటకి అనేటువంటిది అందరూ ఆలోచన చేశాక ఐఐబి సమావేశంలో దీని మీద చర్చ చేశాం. చర్చ చేసిన సందర్భంలో 2వ పంట ఇవ్వడానికి అభ్యంతరం లేదు. దాదాపుగా ఆ సమావేశం జరిగే రోజుకి 52.5 టీఎంసీల నీరు సోమశిల ప్రాజెక్టులో ఉంది. కండలేరు ప్రాజెక్టులో కూడా 47 టీఎంసీల నీరు అక్కడ కూడా నిల్వ సామర్థ్యం ఉన్నది. గత సంవత్సరం మొదటి పంటకి నీళ్లు విడుదల చేసే సందర్భంలో చాలా క్రమశిక్షణతో నీటి వృధా లేకుండా వర్షాలు పడినప్పుడు ప్రాజెక్టులో నీటిని నిల్వ చేయడం, అవసరమైనప్పుడు నీటిని విడుదల చేయడం చేసినటువంటి ఒక మంచి ప్రక్రియ వల్ల ఇప్పుడు కాసేపు ప్రకటనలు.